హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. ఈ రోజు రివ్యూ వచ్చేసి శ్రీకాంత్ రెడ్డి అన్న గురించి అయితే మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆయన తీసిన లారీ చాప్టర్ 1 రేపు రిలీజ్ కాబోతుంది. అసలు ఆయన డెడికేషన్ గురించి అండ్ ఆ సినిమా ఎక్కడెక్కడ రిలీజ్ అవుతుంది, ఎక్కడ ఏ థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో వాటి గురించి కూడా క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాంత్ రెడ్డి అన్నకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఆయన పడ్డ కష్టానికి కానీ డెడికేషన్ కానీ ఒక నార్మల్ యూట్యూబర్ 2 కోట్లు ఖర్చు పెట్టి సొంతగా ఎవరు సపోర్ట్ లేకుండా సినిమా తీసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాడంటే అది నిజంగా చాలా పెద్ద విషయం. అందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో నీకు. శ్రీకాంత్ రెడ్డి అన్న మీద చాలా మందికి నెగిటివ్ ఒపీనియన్ అయితే ఉంటది, ఈ యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ కంటెంట్ చేశాడు అనేసి. అర్జున్ రెడ్డి మూవీలో కానీ యానిమల్ మూవీలో చూపించే బోల్డ్ సీన్స్ కంటే ఆయన ఛానల్లో పెద్ద బోల్డ్ సీన్ ఏమి ఉండదు. అయినా కానీ ఇట్లాంటి వాళ్ళని ఒక కామన్ మ్యాన్ అయితే మనమేమో చాలా పెద్ద తప్పులా చూస్తాము, సినిమాల్లోనేమో ఎంకరేజ్ చేస్తాము. దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టి సొంత డెడికేషన్ తో ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తాడంటే దీనికి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఇంక ఎంతకాలం తాతలు తండ్రులు మన వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసినంత ఇదిగా మనం వీళ్ళకైతే సపోర్ట్ చేయం. సో ఇది చెప్పే ప్రయత్నంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి అన్న బలంగా నమ్మిన 2 విషయాలు ఏంటంటే ఆయన కష్టం, జనాలు. ఖచ్చితంగా జనాలు నా సినిమాని చూస్తారు, అందుకే ఆయన అంత కష్టపడి సినిమా తీశాడు. ఆయన అయితే కష్టపడ్డాడు, సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నాడు. ఇంకా మిగిలిందల్లా జనాలు సినిమా చూడాలి. సో అందుకోసమే ఈ వీడియో ప్రమోషన్ అయితే చేస్తున్నాను. నేనైతే ఖచ్చితంగా మూవీని హాల్లోనే చూస్తాను. యాక్చువల్గా నాకు రేపు ఎగ్జామ్ ఉంది, సెమ్ నడుస్తుంది నాకు. అయినా కానీ ఎగ్జామ్ అయిపోగానే నేను మూవీకి వెళ్తాను. అండ్ నా తరపున ఒక 2 ఫ్రెండ్స్ అయితే నేను సొంతగా సినిమాకి తీసుకెళ్తాను. అండ్ నా ఫ్రెండ్స్ అందరికీ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి కూడా నా సొంతగా సజెస్ట్ చేస్తాను మూవీని హాల్లో చూడండి అనేసి. అండ్ మీకు కూడా సజెస్ట్ చేసేది ఒక విషయమే, మనం చాలా సినిమాలు టైం పాస్ చూస్తూ ఉంటాం, బట్ సొంతంగా కష్టపడి సొంత డబ్బుతో సొంతగా ఎదగాలనుకున్న ఇట్లాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలి. సో అందుకోసమైనా మూవీని హాల్లో చూసే ప్రయత్నం అయితే చేయండి. డే 1 కలెక్షన్లో బాగుంటే నెక్స్ట్ డేకి హాల్స్ కూడా పెరుగుతాయి. సో నేను ఏ హాల్స్ రిలీజ్ అవుతుందో కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి. సో హాల్లో చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇట్లాంటి వాళ్ళకి సొంతగా కష్టపడే వాళ్ళకి మనమైతే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. శ్రీకాంత్ రెడ్డి అన్న ఒక ఇన్స్పిరేషన్గా కూడా తీసుకోవచ్చు. ఎట్లా అంటే మనకు కూడా చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఏదైనా చిన్న అడ్డు రాగానే వెనకడిగేస్తాం. బట్ శ్రీకాంత్ రెడ్డి అన్న తలుచుకున్నప్పుడు ఆయన సొంత కష్టపడ్డాడు, సొంత మనీ పెట్టుకున్నాడు, సొంతగా ఎదిగాడు అనేసి తలుచుకున్నప్పుడు కొంచెం ధైర్యంగా అనిపిస్తే మన డ్రీమ్స్ మీద కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. సో నిజంగా నీకు హ్యాట్స్ ఆఫ్ బ్రో. నాకు తెలిసిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వీటన్నిటి త్రూ నేనైతే నా ఫ్రెండ్స్ అందరికీ సజెస్ట్ చేస్తాను మూవీని హాల్లో చూడండి అనేసి. నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను మూవీ పెద్ద హిట్ కావాలి, లారీ చాప్టర్ కూడా రావాలి అనేసి. సో మీరు కూడా హాల్లో చూసే ప్రయత్నం అయితే చేయండి. మూవీ చూసిన తర్వాత రివ్యూ కూడా ఇస్తాను. రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ శ్రీకాంత్ అన్న డెడికేషన్ కానీ ఆయన కష్టానికి కానీ ఒక లైక్ వేసుకోండి. ఈ మూవీని ఎవరెవరు ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నారో, రేపు ఈ సినిమాని ఎవరెవరు హాల్లో చూద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.